బీజేపీ చరిత్రను వక్రీకరించేందుకు వివిధ మార్గాలు ఎంచుకున్నది. ఒకటి ఇతిహాసాలను, పురాణాలను అయితే, రెండవది సినిమాలతో చరిత్రను వక్రీకరించే ఒక కుట్ర చేస్తున్నది. అది గతంలో ఇందిరాగాంధీ కానీ, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ కానీ, కాశ్మీర్ ఫైల్స్ కానీ, తర్వాత ఢిల్లీ ఫైల్స్ అని, ఇప్పుడు రజాకార్ ఫైల్స్ అని, పూర్తిగా సినిమాతో ఒక మాస్ కమ్యూనికేషన్ ఉండే సినిమా ఎంచుకుని సినిమాతో అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నది. మతం పెట్టుబడి అయితే అబద్ధం దానికి వాహకంగా బీజేపీ పనిచేస్తున్న క్రమాన్ని భారత సమాజం గమనిస్తున్నది. ఇప్పుడు తెలంగాణలో ఒకటి రజాకార్ ఫైల్స్ 1, 2, 3 అని చెప్పి హిందూ ముస్లింల మధ్యన వ్యతిరేకతను సృష్టించేందుకు ఒక కుట్ర చేస్తున్నది. రెండవది ఆర్ఎస్ఎస్ సినిమాను కూడా తీసి ఒక 100 సంవత్సరాల అబద్ధాన్ని నిజం చేసే ఒక ప్రక్రియకు పూనుకుంటున్న వైనాన్ని భారత ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, తెలుగు ప్రజలు కానీ గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి చరిత్రను వక్రీకరించే, చరిత్ర లేని బీజేపీ నాయకుల యొక్క ఆగడాలను అరికట్టాలంటే ప్రజా చైతన్యమే ముఖ్యం అనేది నా యొక్క ఆలోచన. రెండవది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అనుబంధంగా ఉండే కొన్ని ప్రజా వ్యవస్థలు తీసే సినిమాలను, కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసే సినిమాని, లేదంటే కాంగ్రెస్ కాదు సెక్యులర్ రాజ్యాంగం అనుకూలంగా తీసే వాళ్ళకు ముస్లింలుగా ముద్ర పెట్టో, లేకపోతే హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించో బ్యాన్ మూవీ అనే పేరు మీద ఈరోజు కుట్రలు చేస్తున్నది. ఈ మధ్య లాల్ సింగ్ చడ్డా పేరు మీద అమీర్ ఖాన్ మూవీని అదే విధంగా ఒక రకంగా బ్యాడ్ ప్రచారం చేసిన పరిస్థితి ఉన్నది. సో ఈ దేశంలో సాంస్కృతిక విప్లవంగా ఉన్న సినిమాని, ఇంకా ప్రత్యేకించి ప్రపంచానికి పాఠాలు చెప్తున్న భారతీయ సినిమాను తన రాజకీయ అస్తిత్వం కొరకు వాడుకుంటున్న పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది బీజేపీ ఆధ్వర్యంలో తీస్తున్న సినిమాలు కానీ, వాళ్ళ అనుయాయులు తీస్తున్న సినిమాలు కానీ ఇలా వాటిని నమ్మాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే పృథ్వీరాజ్ చౌహాన్ కంటే తర్వాత చనిపోయిన ఘోరీని పృథ్వీరాజ్ చౌహాన్ చంపినట్టుగా తీసి చరిత్రను వక్రీకరించి అబాసుపాలైన చరిత్ర మనం చూసినాం. కాబట్టి చరిత్రలో హిందూ ముస్లిం రక్కస్ను, లేకపోతే పురాణ ఇతిహాసాల్లో హిందూ ముస్లింల యొక్క వైరుధ్యాల్ని సొమ్ము చేసుకుని ఈ కాలంలో పాతరాతి యుగం నాటి, మధ్యరాతి యుగం నాటి చరిత్రను చెప్పుకొని బతకాల్సిన దుస్థితికి బీజేపీ దిగడానికి తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కళను కళగా చూడాల్సిన పరిస్థితి నుంచి కళను రాజకీయంగా, కళను అబద్ధంగా, కళను వక్రీకరించే విధంగా బీజేపీ తన యొక్క అబద్దాల ప్రచారానికి ఒక ప్రాపగండా టీమ్గా వాడుకోవడం. ఒకవైపు వాట్సాప్ యూనివర్సిటీ, ఇంకొక వైపు ఫేస్బుక్, ట్విట్టర్, లేదంటే ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారాలు చేసి బూతు పురాణాలను ప్రచారం చేస్తున్న బీజేపీ ఇప్పుడు సినిమా మీద కూడా తన యొక్క ఆధిపత్యాన్ని చెలాయించుకుంటూ, సినిమా మీద తన యొక్క గుత్తాధిపత్యంతో సినిమా పరిశ్రమని తన చేతుల్లోకి, గుప్పిట్లోకి లాక్కొని, సినిమా పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయాలను తన సోర్స్ గా చేసుకుని ప్రతి ఒక్క కళాకారుడిని కించపరిచే విధంగా కళా తృష్ణ ఉన్న మూవీ మేకర్స్ అన్నింటినీ కూడా ఇబ్బంది పెడుతున్న బీజేపీ పట్ల తెలంగాణ ప్రజలు కానీ, భారతదేశ ప్రజలు కానీ ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రజాకార్ ఫైల్స్ రూపంలో తెలంగాణలో తీసుకురాబోతున్న ఈ యొక్క ఒక సామాజిక ఒక అసహనం పెంచే బీజేపీ మార్కు రాజకీయాలని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాల్సి ఉన్నది. భారత ప్రజలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. బీజేపీ చెప్పేదంతా అబద్దం అని చెప్పేసి ఇలా ఏ కాశ్మీరీ ఫైల్స్ సినిమా తీస్తే కాశ్మీర్ పండిట్సే రోడ్ల మీదకి వచ్చి ఇలా బీజేపీ నిలదీసిన వైనం మనం చూస్తున్నాం. కానీ వాస్తవాలను వక్రీకరించి అబద్దాలను ప్రచారం చేసే బీజేపీ, ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలను నమ్మొద్దని నా విజ్ఞప్తి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.